అందరికీ నమస్కారం. గత జగన్ ప్రభుత్వంలో ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే పునరావాస ఈ కాలనీలకు సంబంధించి పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకౌంట్లో అమౌంట్ వేయడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఇందుకు గాను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నిర్వాసితులు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు పోలవరం ప్రాజెక్టు కడితే అనేక లక్షలాది మంది రైతులకు పంట పండుద్ది, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, కరెంట్ సప్లై ఉంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం అవుతుంది. అందులో భాగంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఏలూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు, ఎమ్మెల్యే శ్రీ చిరి బాలరాజు గారు, అలాగే ట్రైకార్ చైర్మన్ శ్రీ మన పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ శ్రీ బరగం శ్రీనివాస్ గారు ఈ పర్యటనలో ప్రచారంలో భాగంలో పాల్గొన్నప్పుడు వాళ్ళకి మాట ఇచ్చారు. అనుకున్న ఆ మాట ప్రకారం పోలవరం నిర్వాసితుల యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేయడం అనేది శుభపరిణామం. వాళ్ళ యొక్క అకౌంట్లో నిన్న అమౌంట్ జమ అయ్యి ఎటువంటి అవినీతికి తావు లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా అకౌంట్ ప్రభుత్వం నుంచి ఆ నిర్వాసితులకి అమౌంట్ వేసినటువంటి ప్రభుత్వానికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇందుకోసం కృషి చేసినటువంటి ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారికి, చిరి బాలరాజు గారికి, అలాగే బరగం శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.